శాండ్విచ్ డాతో చేస్తున్నాము. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. క్యారెట్ తురుము, క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాము, అలాగే హంకడ్, గ్రీన్ చట్నీ, చెర్రీ టమాటోస్, క్యారెట్, కీరా, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, మిరియాల పొడి, అలాగే మయోనైస్ మనకు కావాలి. సో సింపుల్ గా మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. ముందు అన్ని సెట్ చేసి పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ ని చూసారా, మనం సింపుల్ ఫ్లవర్స్ చేయడం కోసం, గార్నిష్ కోసం నేను ఇలా పీల్ చేసుకున్నాను అనమాట. పీలర్ ఉంటే హ్యాపీగా మనం ఇలా సింపుల్ గా పీల్ చేసుకోవచ్చు, చాలా సన్నగా బాగుంది. అలాగే నేను కీరాని కూడా పీల్ చేసుకున్నాను. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని ఒకే సైజ్ లో ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా గార్నిష్ కోసమే. సో ఇవన్నీ చూస్తే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా లాస్య. ఇప్పుడు ఏదో ఒక సాంగ్ గుర్తొచ్చిందా? నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, నీడే వేలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలా దూకేటి నీ బయట పడుచుతనం, దరిలా దాగుండి వేటాడి పడుచుగుణం, దాసోహమంది నా ప్రపంచమే అదంత నీదయే, విసుక్కుని వెళ్ళాడు చందమామని, నువ్వుంటే నా పనేంటని. నాకు కూడా పాట వచ్చేసింది. అసలు ఆ సాంగ్ ఎంత బాగుంటది కదా. అసలు ఎలారా అంటే నీకు సింగింగ్ లో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ముందు ఫ్యామిలీలో ఎవరు లేరు. నాకు నార్మల్ చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్. కొంచెం ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? నాకు సింగర్ అవ్వాలనే ఉంది. ఎలాంటి సింగర్? ఎవరినైనా ఇన్స్పిరేషన్ ఇలా అవ్వాలి అని పెట్టుకున్నావా? ఇన్స్పిరేషన్ అంటే జోనితా గాంధీ కెరియర్ చాలా ఇష్టం. అంటే తను ప్లే బ్యాక్ చేస్తుంది, లైవ్ చేస్తుంది, లైవ్ పర్ఫామ్ చేయడం చాలా ఇష్టం. ఏదైనా ఛాలెంజింగ్ గా అనిపిస్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా. సో ఫ్యామిలీలో అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే అంత పెద్ద రియాలిటీ షోలో లాస్య చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం ఉండి నేర్పించారు కాబట్టి కూతుర్ని చూస్తే చాలా ప్రౌడ్ గా కూడా అనిపిస్తుంది. అమ్మ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు. అమ్మ, అన్నయ్య, నాన్న ముగ్గురు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే అన్ని సెట్ చేసేసాను కదా, ఒక్కసారి కొంచెం కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిన తర్వాత పాటలు స్టార్ట్ చేద్దాం. సో శాండ్విచ్ మీద మనం పెట్టుకోవడానికి, స్ప్రెడ్ చేసుకోవడానికి స్ప్రెడ్ తయారు చేస్తున్నాం. అయితే ఫస్ట్ నేను గ్రీన్ చట్నీ ముందే చేసి పెట్టేసుకున్నాను. లాస్య వస్తుంది కాబట్టి ఇక్కడ అంత ప్రాసెస్కి టైం ఉండదు కాబట్టి పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం ఐస్ వేసి నేను మిక్సీ చేశాను అన్నమాట. కొద్దిగా సాల్ట్, ఇందులో సాల్ట్ ఉంది, క్రీమ్ చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇందులో మళ్ళీ పైనుండి నేను సాల్ట్ ఏం వేయట్లేదు. ఈ సాల్ట్ సరిపోతుంది. లేదా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ టెస్ట్ చేసుకుంటే కనుక సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గ్రీన్ చట్నీ వేసేస్తున్నాను. తందూరి చేసుకున్నా, టిక్కాస్ చేసుకున్నా, టిక్కీస్ చేసుకున్నా దానికి మంచి కాంబినేషన్ గ్రీన్ చట్నీ. చాట్ తినడానికి వెళ్ళినప్పుడు కూడా గ్రీన్ చట్నీ తింటాం కదా. క్రీమ్ చీజ్, ఇంకా హంకడ్, గట్టి పెరుగుని ఒక బట్టలో వేసేసి పైనకి ఇట్లా హ్యాంగ్ చేసేస్తే వాటర్ అంతా వచ్చేసి మంచి గట్టిగా హంకడ్ తయారవుతుంది. హంకడ్ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా బీట్ చేసేస్తాను. క్రీమ్గా మంచి క్రీమీగా స్ప్రెడ్ తయారైపోతుంది. బాగా బీట్ చేసేసుకొని ఫస్ట్ మనం స్ప్రెడ్ తయారు చేసేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ క్యారెట్ తురుము ఉంది, క్యాబేజ్ ఉంది, అలాగే మయోనైస్ ఉంది. ఎలాంటి ఫుడ్ నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేస్తావు లాస్య? స్పైసీ, సేవరీ ఫుడ్. సో నెక్స్ట్ క్యారెట్ తురుము వేస్తున్నాను, అలాగే క్యాబేజ్ తురుము. శాండ్విచెస్లో మనం చైనీస్ క్యాబేజ్ అయినా, రెగ్యులర్ క్యాబేజ్ అయినా పెట్టుకుంటాం, లేకపోతే లెట్యూస్ కూడా పెట్టుకొని మనం తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నేను ఒక ఫిల్లింగ్ తయారు చేస్తున్నాను. దీన్ని కోల్స్లా అంటారనమాట. కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది, మరి ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. క్యారెట్కి, క్యాబేజ్కి మైనస్ పట్టుకోవాలన్నమాట. ఇది వెజ్ మైనసే. మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్కి కూడా శాండ్విచెస్ పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే ఇక్కడ మనం తయారు చేసిన స్ప్రెడ్ ఉంది కదా, దీన్ని మనం రెగ్యులర్గా అంటే క్రీమ్ చీజ్, హంకడ్, అలాగే గ్రీన్ చట్నీ కాంబినేషన్లో తయారు చేసుకొని పిల్లలకి జస్ట్ మంచి బ్రెడ్ టోస్ట్ చేసి అప్లై చేసిస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడైనా స్నాక్ బాక్స్లో వాళ్ళకి డిఫరెంట్గా పెట్టిమని స్కూల్లో టాస్క్ ఇస్తూ ఉంటారు కదా, దానికి కూడా బాగుంటుంది. అంటే మదర్ అయిన తర్వాత ఏది చేసినా పిల్లల గురించి ఆ థాట్ వెళ్తూ ఉంటుంది. సో ఇదన్నమాట.
ఫైనల్గా మనం ఎందులో అయితే సెట్ చేస్తున్నామో శాండ్విచ్ని, దాంట్లో నేను ఫస్ట్ కింద కొంచెం ముందే ఇలా స్ప్రెడ్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది అనమాట. మనం మొత్తం డ్రెస్సింగ్ చేసే వరకు సెట్ చేసిన, అంటే నేను కేక్స్ చేసేటప్పుడు కింద ఇలా క్రీమ్ పెట్టేదాన్ని. సో ఇప్పుడు బ్రెడ్కి నేను పైన కింద కట్ చేసేసాను, సైడ్స్ కట్ చేసేసి స్ప్రెడ్ తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో ఇలా సింపుల్గా ఒక థిన్ లేయరే, మరీ ఎక్కువ థిక్ కాదు. ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఇలా. సేవరీ కేక్ లాగా. ఎస్, నథింగ్ బట్ సేవరీ కేక్. సో ఇప్పుడు కోల్స్లా, ఇది కొంచెం స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మంచి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. ఇది కొంచెం మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ బ్రెడ్ పీసెస్ పెట్టేసుకుంటున్నా. జలుబు చేసింది అనుకోరా, రేపు షో ఉంది, ఈరోజు బాగా జలుబు చేసింది, మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఏం చేయాలి? ఆవిరి పట్టుకోవాలి, పసుపు పాలు తాగొచ్చు. అంటే ఎవరి సిమ్టమ్ బట్టి వాళ్ళకి. ఒకవేళ టాన్సిల్స్ ఉంటే హాట్ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం సెట్ అవుతుంటుంది. యాక్చువల్లీ కోల్డ్ ఉన్నప్పుడే మొన్న ఒక షోలో పాడాను నేను. అవునా, నీకు ఎక్కువగా కోల్డ్ అవుతూ ఉంటుందా ఏంటి నాలాగా? ఇంకా వింటర్ అంతే అసలు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఉండేవారు అనమాట, అందరికి ఐస్ క్రీమ్స్ తినొద్దు, ఇవి తినొద్దు అని రిస్ట్రిక్షన్స్ ఉండేవి, కానీ నా గొంతుకైతే నేను అన్ని తినేవాడిని. కొంతమందికి ఏం తిన్నా అసలు ఏమీ అవ్వదు. ఇలా కంప్లీట్గా నేను మొత్తం 4 sides అప్లై చేసేస్తూ ఉంటాను. సో మొత్తం నేను సెట్ చేసేసానండి, కంప్లీట్గా క్రీమ్ అంతా అప్లై చేసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను, అన్నీ ఒకే సైజులో. సో దీన్ని ఇలా మనం సెట్ చేస్తున్నాం. ఇలా మొత్తం కేక్ మొత్తం మనం పెడుతున్నా, ఊరికే చూడడానికి బాగుంటుంది అనే టైప్లో. నేను ఇలా పెడుతూ ఉంటాను. ఒక మంచి పాట పాడొచ్చు కదా లాస్య. గాల్లో ఎగిరుస్తా మేఘాల్లో తేలుస్తా నీళ్ళో వాలేదాకా మనసు ఊరుకోదు, రాసా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనబడదు. హైలెసో హైలెసా నువ్వొస్తావని ముస్తాబై చూసా. అసలు ఒక రేంజ్ లో వెళ్ళింది కదా ఈ సాంగ్ అయితే. అవును, చాలా హిట్ అయింది. అన్నీ సెట్ చేసేసా, భలే ఉంది కదా. నేను కూడా ఒక క్యారెట్ తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తున్నాం అనమాట. సింపుల్ క్యారెట్ ఫ్లవర్స్ చేస్తున్నాం. సో అన్నీ ఒక సైడ్ క్యారెట్ ఫ్లవర్స్ పెడదాం. ఇటు పెట్టేద్దామా, ఇక్కడ పెడదాం. ఫస్ట్ నువ్వు పాడిన తర్వాత అందరూ మెచ్చుకున్న పాట ఏదిరా? ఫస్ట్ పాడిన పాట అంటే ఆడిషన్ ఎపిసోడ్లో అలేగ్రా పాడాను. అది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే సై సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. సై సాంగ్ పాడొచ్చు కదా. ఫేస్ కి మాస్క్ ఉన్నా చల్తా హై, మనసుకి వేసుకోకురా, పరిచయం అవకున్న పర్వానై, ఫిగర్ ని మిస్ కాకురా, ఉన్నది మాలో వేకెన్సీ, టేక్ అ ఛాన్స్ బేబీ, కలిసిన మీతో ఫ్రీక్వెన్సీ, మేక్ అ మూవ్ బేబీ, కిస్సిస్తూ కిలో లెక్కన, అప్ 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 అయినా కొలిచేస్తూ గజా లెక్కన, వన్ మోర్ ఇంచ్, నచ్చినవన్నీ చేసేవాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేటందుకు సై ఇవి చెర్రీ టమాటోస్. ఓకే. సో జస్ట్ దీనికి టూత్ పిక్ ఉంటుంది కదా, అది పెట్టాను అనమాట.
సింపుల్ గా గార్నిష్ చేసేసాం అండ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది అవును. సరే. ఇదే అండి నేను చెప్పిన శాండ్విచ్ గాతో అన్నమాట. కొంచెం సేవరీతో పాటు మంచి క్రీమీ ఫీల్ తో చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. శాండ్విచ్ గాతో తయారీ విధానం: ముందుగా బౌల్లో గ్రీన్ చట్నీ, క్రీమ్ చీజ్, హంకర్డ్ 3 వేసి బాగా కలుపుకొని క్రీమ్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, వెజిటేబుల్ మయోనైస్ వేసి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న గ్రీన్ స్ప్రెడ్ కొంచెం అప్లై చేసి పైన మనం సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని పెట్టుకోవాలి. ముందుగా చూపిస్తున్నట్టుగా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసి మళ్ళీ బ్రెడ్ క్లోజ్ చేసి కోల్స్ లా అప్లై చేసుకొని అలాగే 3 స్టెప్స్ చేసుకొని పైనుండి మనం తయారు చేసుకున్న గ్రీన్ స్ప్రెడ్ తో మొత్తం కవర్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ చుట్టూ పెట్టుకొని నచ్చిన విధంగా క్యారెట్, కీరా, చెర్రీ టమాటాతో గార్నిష్ చేసుకుంటే శాండ్విచ్ గాతో రెడీ అవుతుంది.